బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై సీఎం శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. అత్యంత వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిపించాల్సిందిగా సీఎస్ సమీక్షను నిర్వహించడం జరిగింది. జూన్ 2న ఉదయం గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద సీఎం నివాళులు అర్పించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర గీతాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ట్యాంక్ బండ్పై కళారూపాల కార్నివాల్ జరగనుంది. సుమారు 5,000 మంది పోలీసుల బ్యాండ్ ప్రదర్శన ఉండబోతోంది. ట్యాంక్ బండ్పై హస్తకళల, చేనేత కళల స్టాళ్లు కూడా ఏర్పాటు చేస్తారు. జూన్ 2న ట్యాంక్ బండ్పై స్వయం సహాయక బృందాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ కూడా గత 2-3 దఫాలుగా కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అధికారులకు కూడా ఘనంగా నిర్వహించేందుకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా మరొకసారి ఇక సిఎస్ శాంతికుమారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లపై కూడా మరొకసారి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక జూన్ 2న మరి ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. సోనియా గాంధీని కూడా ముఖ్య అతిథిగా పిలవాలని చెప్పి ఈ కార్యక్రమాలకు కూడా కేబినెట్ భేటీలో మరి నిర్ణయించిన సంగతి మనకు తెలిసిందే. ఓవరాల్ గా మరి ఇక తెలంగాణ రాష్ట్రం 10వ సంవత్సరంలోకి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ ఏడులోకి వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఘనమైన ఏర్పాట్లు చేయాలి. దీనికి సంబంధించి మరి ఈ తెలంగాణ సంబంధించిన ఈ యొక్క చిహ్నం విషయంలో కావచ్చు, అలాగే జాతీయ గీతం విషయంలో కావచ్చు, మరి నిన్న మొన్న రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన ఈ కళాకారులను అలాగే రచయితలతో సమావేశమయ్యారు. ఓవరాల్ గా మరి గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా మరి యొక్క తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంతే ఘనంగా కూడా నిర్వహించాలని చూస్తున్నారు. జమీమా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.